ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. మీ కెరీర్లో చూసుకుంటే జబర్దస్త్ టీం అనేది మీకు ఇప్పుడు కూడా చాలా ప్లస్ అవుతూ వస్తుంది. రామ్ ప్రసాద్ గారు కానీ ప్రసన్న ఫస్ట్ సినిమా చూసిన అక్కడి నుంచి. సో అంటే ఆ ఆర్టిస్టులతో మీకు ఉండే బాండింగ్ ఏంటి? అంటే ఐ టెల్ యూ, సమ్వన్ ఒక కామెడీ బాగా చేయగలిగారు, లోపల హ్యూమర్ కానీ, తర్వాత కామెడీ బాగా లోపల ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అంటే చాలా ఈజీగా ఎవరితోనే కలిసిపోతారు, చాలా ఈజీగా ఎవరితోనే కలిసిపోవచ్చు. సో వాళ్ళందరితో షూట్ చేసినప్పుడు, తర్వాత ప్రమోషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు కానీ, లేదా బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడన్నా సరే ఉన్నంతసేపు విపరీతంగా ఎంజాయ్ చేస్తాం కూర్చొని. అసలు ఎక్కడా కూడా ఇదే ఉండదు, నవ్వుతూనే ఉంటాం ఉన్నంతసేపు. అందరం రాంప్రసాద్ అయితే ప్రసన్న ఉన్నప్పుడు రాంప్రసాద్ మేమందరం మామూలుగా కలుస్తూనే ఉంటాం. అది తర్వాత అదే షూట్ ఉన్నప్పుడు కలుస్తుంటారు రాఘవ్ గారిని కానీ, దీని కానీ. అభితో అయితే ఇప్పుడు సినిమా మొత్తం చేశాను. సో అందరూ కూడా చేస్తూనే ఉన్నంతసేపు ఎంజాయ్ చేస్తాం వాళ్ళతో. అండ్ అభి గారి విషయానికి వస్తే వాళ్ళు డైరెక్టర్ అవ్వాలనుకోని చాలా సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతున్నారు. పర్సనల్గా కూడా ఆయన ట్రావెల్ తెలుసు. అయితే అలాంటిది ఆయనకి ఆహా అనేది ప్లాట్ఫామ్ అనేది ఒక బెస్ట్ ఛాన్స్ ఇచ్చింది. ఓకే, ఆహా అనేది ఓటీటీ కంటెంట్ క్రియేట్ చేసే ఒక ప్లాట్ఫామ్ కాబట్టి వాళ్ళు అభిని ఎంకరేజ్ చేస్తుంటే ఓకే, యాక్సెప్టెడ్. బట్ మీ దగ్గరికి వచ్చినప్పటికీ జబర్దస్త్ యాక్టర్ ఎంతవరకు తీయగలడు, ఇలాంటి ఒక డౌట్ ఏమన్నా రేజ్ అయింది? నాట్ యాక్చువల్లీ. అండ్ జబర్దస్త్ తర్వాత అభి ఎప్పుడు 2002లో వచ్చాడు. అప్పటి నుంచి ఈజ్ అన్ యాక్టర్, హీ వర్క్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. నేను ఐసోలేటర్లో కూడా పనిచేసాడు. సో ఆ తర్వాత మళ్ళీ ఇంటి జబర్దస్త్ చేసాడు. చేస్తూ కూడా ఇప్పుడు నేను యాక్టరే, బట్ ఐ ఆల్వేస్ వాంట్ టు బికమ్ డైరెక్టర్. ఏదో డైరెక్షన్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఎప్పుడు అనేది తెలియదు కానీ ఖచ్చితంగా చేస్తాను. నాకు డైరెక్టర్ అవుదాం అనుకోకుండా యాక్టర్ అయ్యాను. సో డైరెక్షన్ అంటే ప్యాషన్, అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. అండ్ తనకు ఉన్న ఎక్స్పీరియన్స్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది తనకి. సో ఐఎమ్ షూర్ హీ కెన్ హ్యాండిల్ ఇట్. పాయింట్ నాకు చెప్పగానే చాలా ఎక్సైటింగ్ అనిపించింది, ఎంటర్టైనింగ్గా, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. సో ఇమీడియట్లీ సెడ్ ఓకే. మొన్న ప్రివ్యూ అయిన తర్వాత చాలా మంది ఒక మాట అన్నారు, రాజ్ తరుణ్ చాలా ఎనర్జీగా చాలా రోజుల తర్వాత కనిపించారని చెప్పేసి. బట్ నేను వాళ్ళతో ఒక మాట అన్నాను, రాజ్ తరుణ్ పెద్ద సినిమాలో ఎనర్జీగానే చేస్తున్నారు. రాజ్ తరుణ్ చూపించే విధానంలో తేడా వల్ల మనకు అలా అనిపిస్తుంది. కొన్ని డీవియేషన్స్ అయినందువల్ల కెమెరా ముందుకు వచ్చి డల్గా హీరో చేస్తారా అని చెప్పి నేను మాట అన్నాను. సో మీరు చెప్పండి, అభి హ్యాండిల్ చేసిన తర్వాత రాజ్ తరుణ్ యాక్టింగ్ లో కానీ, లేకుంటే రాజ్ తరుణ్ కాన్ఫిడెన్స్ లో కానీ ఎలాంటి చేంజ్ వచ్చింది? కాదు, క్యారెక్టర్ అండి. ఇప్పుడు పురుషోత్తముడు సినిమా చేశాను, మొన్నే చేశాను. అందులో నేను ఎనర్జెటిక్గా చేస్తే క్యారెక్టర్ సూట్ అవుతుంది, క్యారెక్టర్ బట్టి. అండ్ తెలుసో తెలియకో నేను కూడా చూసేసుకున్న క్యారెక్టర్స్ ఎక్కడో కొంచెం సెటిల్గా అలా ఉండేవే ఉంటున్నాయి. సో ఇది అలా కాదు, ఇది కొంచెం హైపర్గా ఉండాల్సిన క్యారెక్టర్ ఇది. సో నాకు అంటే బికాస్ నాకు కూడా ఏంటంటే అవి చేస్తూ సడన్గా సెటిల్ అయ్యేసరికి ఫస్ట్ నేను కూడా అవి భయ్యా కొంచెం ఓకే మనకు కావాల్సింది అదే ఒరిజినల్. అంటే చాలా మంది చెప్పిన మాట ఏంటంటే సినిమా చూపిస్తా మామ వైబ్స్ కనిపించింది అని చెప్పి చెప్పారంటే, అంటే అదే అంత ఎనర్జెటిక్గా ఉంటుంది క్యారెక్టర్. సైలెంట్గా సెటిల్గా అలాగే కాకుండా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది కదా. సో అండ్ మూవీలో కొన్ని దగ్గర మహేష్ బాబు గారి రెఫరెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మీరు మహేష్ బాబు గారికి పెద్ద ఫ్యాన్. అంటే ఈ మధ్యకాలంలో మహేష్ బాబు గారు ఒక పోస్ట్ వేస్తే, రివ్యూ పోస్ట్ వేస్తే వైరల్ అయిపోతుంది, సినిమా కూడా సూపర్ హిట్ అయిపోతుంది. బాబు దగ్గర నుంచి మీరు ఏమన్నా పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చేస్తే ఏముందండి, అద్భుతమే కదా. ఎక్స్పెక్ట్ చేయడం కదా, ఒక చూసా నచ్చిందంటే అంతకంటే ఇంకా హ్యాపీ ఉంటుంది. ఇట్స్ లాంగ్ బ్యాక్. సినిమా చూస్తాం. సినిమా తర్వాత ఆయన బ్రహ్మోత్సవం షూటింగ్లో ఉన్నారు. షూటింగ్లో చాలా బాగుంది, కలుద్దాం అంటే వెంటూ మీటం వెళ్ళా, కలిసా, కొంచెంసేపు మాట్లాడేసి కేమ్ బ్యాక్. అండ్ రాజు తరుణ్ లైఫ్లో లాస్ట్ 2 months నుంచి చాలా చేంజెస్ వచ్చినాయి, చాలా అలవాట్లు వదిలేశారు. అండ్ నాకు మీ క్లోజ్ పీపుల్ చెప్పింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా రేర్గా డ్రింక్ తీసుకునేవాళ్ళు, లాస్ట్ 2 months నుంచి అది కూడా ఆపేసారు అని చెప్పి తెలిసింది. అది ఆపేసాను. అన్నిటికంటే బిగ్గెస్ట్ చేంజ్ విచ్ ఐ గాట్ వాస్ మై స్లీప్ టైమింగ్స్. ఇట్స్ బీన్ మోర్ దెన్ 2 months యాక్చువల్లీ. ఐ థింక్ లాస్ట్ 3-4 months అనుకుంటా. స్లీప్ టైమింగ్స్ మార్చిన తర్వాత మై హోల్ డే వాజ్ సెట్. I'll sleep by 9:30-10 in the night and I'll wake up by 5-5:30 in the morning. మొత్తం సెట్ అయిపోయింది. ఐ యూస్ టు హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ స్లీప్, చాలా ఇబ్బంది ఉండేది. అండ్
ఫేస్ కూడా చాలా ఫ్రెష్గా. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ గుడ్ స్లీప్ ద థింగ్ ఇస్ సడన్లీ యువర్ డే బికమ్స్ వెరీ లాంగ్. యూ హ్యావ్ వెరీ లాంగ్ డే. మనం చాలా పనులు చేసేయచ్చు ఆ డేలో. సో లేకపోతే ఏంటంటే ఇఫ్ యూ స్లీప్ లేట్ అండ్ ఇఫ్ యూ వేకప్ లేట్, అంటే షూట్ ఉన్నప్పుడు ఓకే, షూట్ లేనప్పుడు అంటున్నా. సో ఇఫ్ యూ స్లీప్ లేట్ అండ్ ఇఫ్ యూ వేకప్ లేట్, మనకి డే చాలా తక్కువ ఉంటుంది. సో ఆ తక్కువ టైంలోనే ఎక్కువ పనులు చేయలేం. బట్ ఇఫ్ యూ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, బోల్డ్ అంత రోజు ఉంటుంది మనకు మళ్ళీ 8 వరకు. సో అన్ని పనులు చేసుకున్నాక కూడా యూ విల్ హ్యావ్ గుడ్ 4-5 hours టు లేజీ అరౌండ్, విచ్ ఐ రియలీ లైక్ టు. బట్ పనులు కూడా చేసుకోవాలి కదా. సో దట్ యాక్చువల్లీ చేంజ్ లాట్. అంటే ఏం చేంజ్ చేసింది సడన్ గా ఈ 2-3 months? ఐ డోంట్ నో, ఇట్స్ జస్ట్ ఫ్లిప్ అంతే. ఓ పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడో చిన్న ఫ్లిప్ వస్తుంది అండ్ దెన్ దట్స్ ఇట్. ఏదో కూర్చొని పర్టికులర్గా ఇది ఏదో అలా ఎప్పుడు జరగవు కూడా యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. మనం ఏదైనా చేంజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు గ్రాడ్యువల్గా చేంజ్ చేసుకో, అవన్నీ జరగవు. అండ్ మీ ఫ్రెండ్స్ చెప్పిన మాట ఏంటంటే, మా రాజు ఇప్పుడు చాలా కొత్తగా, చాలా ఎనర్జీగా ఉన్నాడు, చాలా చేంజ్, చాలా గర్వంగా చెప్తున్నారు. గుడ్. నో ఈవెన్ ఐ ఫీల్, అంటే అగైన్ the same thing I'm telling you, because of my sleep cycle changed and it was set. పొద్దు లేవగానే I'll be so active, అది మళ్ళీ పడుకునే వరకు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, బికాజ్ ఐ స్లీప్ ఎర్లీ కదా, ఐ స్లీప్ 9:30-10 మ్యాక్స్. 9 గంటల నుంచి గంట కొట్టేస్తుంటుంది ఇంకా. అది 9 అయిన తర్వాత ఇప్పుడు సరదాగా ఆవులంతలు స్టార్ట్ అయిపోతుంటాయి, నిద్ర వచ్చేస్తుంటుంది. బట్ ఇట్ ఈస్ గుడ్. ఎక్సెప్ట్ షూటింగ్ అప్పుడు తప్ప అది ఇట్ ఈస్ గుడ్. ఏం చేస్తాం, స్లీప్ అది వేకప్ గుడ్. చిరంజీవి మూవీ విషయానికి వస్తే ఒక పాయింట్ ఉంది, ఈ ఆయుష్ మీటర్ అని చెప్పేసి. ఒకవేళ మీకు రియల్ లైఫ్లో ఆ అవకాశం వచ్చి మీ మీటర్ మీరు తెలుసుకొని 1 day ఉందని తెలిస్తే ఫస్ట్ మీరు చేసే పని? ఫస్ట్ ఏం చేస్తాం, పెద్ద చేయడానికి ఏం లేదు, ప్రశాంతంగా సినిమా చూసుకొని కూర్చుంటున్నా. అప్పుడు కూడా సినిమా ఏం చేస్తాం. ఇఫ్ ఐ కెన్ ఇప్పుడు ఏదైనా చేసి దాన్ని పుష్ చేయగలను, లేదా నెక్స్ట్ సెకండ్ తెచ్చేసుకోగలను అంటే అది అలాగో వచ్చేది వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తా, స్పెషల్గా చేసేయడానికి ఏముంటుంది. అండ్ ఎవరికన్నా మీరు సారీ చెప్పాలనుకున్నా, లేదా ఎవరినన్నా కలవాలన్నా, అలాగా పెండింగ్ పడిపోయిన వర్క్స్ అసలు అలాంటివి ఏం లేవు. ఒకవేళ ఎవరినన్నా సరే కలుద్దాము అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 24 hours పోతా ఉన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి నేను వెళ్ళి వాళ్ళని కలిసి, బట్ నాట్ యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ అంత పెద్ద ఏం లేవు. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్. అండ్ ఈ మూవీ అనౌన్స్ అయిన టయానికి, ఈ మూవీ షూటింగ్ పూర్తయిన టయానికి మధ్యలో మీ లైఫ్లో ఏవో సమ్ ఇన్సిడెంట్స్ జరిగి వెళ్ళిపోయింది, దాని నుంచి మీరు బయటకు వచ్చేసారు. బట్ ఈ మూవీ షూటింగ్ టైంలో మీరు చాలా హై ఫీవర్తో కూడా అదే ఎనర్జీ మెయింటైన్ చేశారు. తప్పు అంటే నాకంత ఫేవర్ ఉందని మా అందరికీ తెలుసుకుని కెమెరాకి తెలియదు కదా, తప్పలేదు. బట్ అంటే బికాస్ షెడ్యూల్ హ్యావ్ టు గో యాజ్ ప్లాన్ కదా. సో అప్పుడు కూడా ఏంటంటే షార్ట్ గ్యాప్లో కొంచెం రెస్ట్ ఇచ్చి నాకు కూర్చొని మళ్ళీ రెడీ అంటే వెళ్ళి కెమెరా అనగానే తప్పదు. నాట్స్ ఏదో ప్రపంచంలో ఎవ్వరు చేయలేదు, ఒక్కడిని అలా కష్టపడిపోయినాను కాదు కదా సార్. అంటే ఫీవర్ వచ్చినా కానీ అదే ఎనర్జీతో చేశారని చెప్పేసి చిరంజీవి గారి గురించి చెప్తుంటారు చాలామంది. అంటే చాలామంది అంటే యాక్టర్స్ అందరూ కూడా అంతే కష్టపడతారు. అంటే మనకి కొన్నిసార్లు షెడ్యూల్ ఏంటంటే ఒకరికి ఒంట్లో వాళ్ళది కదా అని వోంట్ బి ఏబుల్ టు క్యాన్సిల్ ఇట్. అది చాలా కారణాల వల్ల ఉండొచ్చు. ఒకటి మనతో ఉండే వేరే ఆర్టిస్టుల వల్ల, డేట్లు కానీ, కొన్ని లొకేషన్లు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అది ప్రతిసారి ఒకవేళ ఏం కాకపోతే చేసేవాళ్ళు కూడా ఇబ్బంది పడదనుకోరు కదా యాక్టర్స్ని ఎప్పుడు కూడా. అది పర్లేదు అంటే వాళ్ళే చెప్తారు, లేదు రెస్ట్ తీసుకో ఇంకో రోజు చేద్దాం అని చెప్పి. కుదరనప్పుడు కదా వాళ్ళు కూడా చేద్దాం అనుకుంటారు. అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్, తప్పదు. అండ్ రాజధాని అనగానే ఒకప్పుడు చిరంజీవి గారు, తర్వాత రవితేజ గారు, ఇలా కొన్ని తరాలకి ఇన్స్పిరేషన్ ఇచ్చిన స్టార్స్ వాళ్ళు. మీరు కూడా నథింగ్ నుంచి ఒక స్థాయికి వచ్చిన హీరో. చాలామంది యంగ్స్టర్స్కి రాజధాని అంటే ఒక ఇన్స్పిరేషన్. అలాంటిది మధ్యలో మీ సినిమాలో కొంత డిసప్పాయింట్ చేసింది. ప్రతి హీరో కూడా ఇండస్ట్రీలో ఆ టైంలో అభిమానుల్ని సారీ అడిగారు, మేము కంబ్యాక్ ఇస్తామన్నారు, కాలర్స్ ఎగరేశారు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈరోజు మీరు కూడా అంతే స్థాయిలో బౌన్స్ బ్యాక్ అయ్యారు. బట్ ఆడియన్స్ మాత్రం మీ మీద అదే ఈరోజు చూపిస్తున్నారు, సినిమాని అంతే ప్రేమిస్తున్నారు. చిరంజీవి మూవీని ఆడియన్స్కి ఏం చెప్తారు? ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. అండ్ ఈ సినిమా ఫస్ట్
అభి నాకు వచ్చి కథ చెప్పిన దగ్గర నుంచి కూడా ద ఓన్లీ టార్గెట్ వస్తే చూసానని చెప్పి ఎంజాయ్ చేయాలి. అంటే కొత్త పాయింట్ తీసుకున్నాం, బట్ చూసానని చెప్పి ఎంజాయ్ చేయాలి. వేర్ అంటే ఆహా వాళ్ళ ద్వారానే వచ్చింది. సో వీ నో ఇట్స్ ఫర్ ఓటీటీ. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి అక్కడ కూర్చొని అంతగా ఇంటే వస్తున్నాం. సో హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయగలగాలి. 2 hours హ్యాపీగా నవ్వుకోవాలి అనేది టార్గెట్. అండ్ వీ రీచ్ ద టార్గెట్. జనాలు ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా. సో దట్ ఈస్ లైక్ దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.